యొక్క ఉద్దేశ ప్రకారం పరలోకం లేదా విశ్రాంతి ఎవరికి? ఒకవైపు సమస్త జనులకు విశ్రాంతిని ఇస్తానని దేవుని యొక్క వాక్కు తెలియజేస్తుంది. మరొక వైపు కొందరికి మాత్రమే విశ్రాంతిని ఇవ్వబడుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇంతకీ ఏది నిజం? ఏది నమ్మాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక ఉద్దేశముతో నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గడిచిన క్రిందటి వీడియోలో గనక మనం చూస్తే మరి ప్రతి ఒక్కరు కూడా వాక్యమును అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొంతమంది మాత్రము పూర్తిగా వీడియోను వినక వారు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేదు. అందుకే చాలామంది తప్పుడుగా మాట్లాడుచున్నారు. గనక పూర్తిగా వినండి. అందులో ఉన్నటువంటి ఆ వాక్య ఉద్దేశమును, బైబిల్ యొక్క ఉద్దేశమును పూర్తిగా గ్రహించి మాట్లాడాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయము ఈ రోజున మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆకాంక్ష ఒకటి ఉంది. అనగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా చూస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని వాక్యము తేటగా తెలియజేస్తుంది. అనగా దేవుడు మరి స్పష్టంగా ఆయన మాట్లాడుచున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఒక విషయాన్ని మనం చూద్దాము. ఈ యొక్క వాక్య ప్రకారంగా గనక మనం గమనిస్తే ప్రతి మనిషి కూడా అనగా భూమి ఆరంభము నుంచి భూమి అంతమయ్యేంత వరకు ఏ మనుష్యుడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విశ్రాంతిని పొందాలని ప్రభు యొక్క ఉద్దేశము, కోరిక, ఆకాంక్ష. ప్రతి మనుష్యుడు కూడా ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మాట్లాడుచు మరొక విధానాన్ని కూడా మనకు పరిచయం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు గనక మనం చూస్తే మొదటి లైన్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము అని వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం తెలుసుకుందాము. దేవుని యొక్క మొదటిగా వాక్యము తెలియజేస్తుంది ఏమనగా, సమస్త జనులందరూ విశ్రాంతిని పొందాలి. ఆయన నా దగ్గరకు వచ్చిన ప్రతి ప్రజలు కూడా విశ్రాంతిని పొందాలని వాక్యము తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క వచనాన్ని కూడా ఇది కూడా దేవుడే పౌలు చేత మాట్లాడుతూ మనకి తెలియజేస్తున్నాడు. ఏమని? ఎవరో కొందరు మాత్రమే ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించుదురని నిశ్చయము అని అంటున్నాడు. అంటే ఎవరో కొందరు మాత్రమే, ఫ్యూ పీపుల్, కొందరు మాత్రమే ఆ యొక్క విశ్రాంతిని పొందుకుంటారని వాక్యము తేటగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 వచనాలను గనక మనం చూస్తే ఒకవైపు సమస్త జనులకు విశ్రాంతినిస్తానంటున్నాడు, ఇంకొక వైపు కొందరికి మాత్రమే ప్రవేశం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతకీ దీనిలో ఉన్నటువంటి ఉద్దేశము, ఆంతర్యము ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం పొందుకోవాలి. అది దేవుడు మొదటి నుంచి ఆయనకున్నటువంటి ప్రణాళిక. అందుకే కదా సమస్త మానవాళ్ళందరి కొరకు ఆయన మరణించాడు. సమస్త మానవాళ్ళందరి కోసం ఆయన చనిపోయాడు. తన రక్తాన్ని కార్చి చివరి రక్తపు బొట్టు వరకు కూడా మానవుడి కోసం ఆయన చిందించాడు. అనగా ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళాలి, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకు ఆరంభము నుంచి ముగింపు వరకు ఉన్న ప్రతి మనుష్యుడికి కూడా ఆ యొక్క పరలోకానికి అనగా విశ్రాంతిలోనికి ఎందుకు ఆయన ప్రవేశము ఇవ్వనంటున్నాడు అన్నది మనము తెలుసుకోవాలి. ఆయన చెప్తున్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో కిందకి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఏమనగా, ముందు సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు అని వాక్యము తెలియజేస్తుంది. నిజమే, దేవుడు చెప్పాడు కదా,
కొందరికి మాత్రమే ప్రవేశం ఉంది, అది నిశ్చయం అని అంటున్నాడు. మిగిలిన వారికి ఎందుకు ఆ నిశ్చయత లేదు? మిగిలిన వారందరికీ ఎందుకు ఆ పరలోకము, ఆ విశ్రాంతి లేదు అని అంటే, దానికి గల ఉద్దేశము ఒకటే, అవిధేయత. దానికి గల ఉద్దేశము ఒకటే ఉన్నది, అదే అవిధేయత. ఎవరైతే అవిధేయతతో బ్రతుకుతారో, ఎవరైతే లోబడనటువంటి జీవితమును కలిగి బ్రతుకుతారో, వారందరికి కూడా పరలోకానికి అనగా విశ్రాంతిలోనికి ప్రవేశము లేదు. ప్రవేశము లేదు. దానికి ఉదాహరణగా, లేకపోతే ఆ ఉదాహరణ కాదు కానీ, ఇది దేవుడు రియల్ లైఫ్ని మనకి చూపించాడు. దేవుడు ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే ప్రణాళిక కదా ఆయనకి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలి? విశ్రాంతిలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. మరి ఎందుకని దేవుడు ఒక రియల్ లైఫ్ని మనకు చూపిస్తున్నాడు అని అంటే, దేవుడు దాన్ని మనకు మాదిరిగా ఉంచాడు అనేది మనం తెలుసుకోవాలి. వారు బ్రతికినటువంటి బ్రతుకు మనకు మాదిరిని చూపిస్తుంది. మనం ఆ విధంగా బ్రతకకుండా, మనం పడిపోకుండా ఉండాలని దేవుడు సూటిగా తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ యొక్క సంఘటన అని అంటే గనక మనందరికీ తెలుసు. దేవుడు ఈ యొక్క మాటను ఇజ్రాయేల్కి కంపేర్ చేస్తూ అని చెప్తున్నాడు. కంపేర్ చేస్తూ చెప్తున్నాడు ఏమని? ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదంటున్నాడు. ఎవరు ఆ అవిధేయత చూపినటువంటి వారు అని అంటే, మనకంటే ముందుగా రక్షణను మరి వినకుండా త్రోసివేసినటువంటి జనాంగం ఒకటి ఉంది. అదే ఇశ్రాయేలుల జనాంగం. ఇశ్రాయేలుల జనాంగం. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి కానానుకు నడిపించాలనుకున్నాడు. ఈ యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని మనకు చూస్తే, ఈ యొక్క ఐగుప్తు ప్రాంతము భూలోకముగా మనం చూడొచ్చు. ఈ యొక్క కానాను ప్రదేశమును దేవుడు పరలోకముతో, లేకపోతే విశ్రాంతిని అనుగ్రహించే ప్రదేశముతో పోల్చి చెప్తున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చి దేవుడు విశ్రాంతిలోనికి, సమాధానమును అనుగ్రహించే ప్రాంతానికి, స్వతంత్రులుగా ఉండేటువంటి దేశానికి వీరిని దేవుడు నడిపిస్తే, ఆ యొక్క ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటో తెలుసా? వారు సువార్తను విడిచిపెట్టారు. దేవుని యొక్క మాటను వదిలేశారు. దేవుని యొక్క నిబంధనను విడిచిపెట్టారు. దేవుని యొక్క ప్రణాళికను పక్కన పడేశారు. అందుకే వారు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదని చెప్తున్నాడు. విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. ఎలాగో తెలుసా? దేవుడు ఐగుప్తు నుంచి ఏర్పాటు చేసుకుని వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు, ఎన్నో మాటలు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు దేవుడు ఇశ్రాయేలుకి కనులారా ఆయన చూపించాడు. అయితే చూసినటువంటి కన్నులు గ్రహించలేక వారు స్వార్థను అనగా దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క మాటను వారు పక్కన పడేశారు. పక్కన పడేసినందుకు దేవుని యొక్క ఉగ్రతను వారు రుచి చూడడం జరిగింది. దేవుని యొక్క ఉగ్రతను వారు రుచి చూశారు. దానికంటే ముందుగా దేవుడు ఎన్నోసార్లు వారిని క్షమించాడు, ఎన్నోసార్లు వారికి క్షమాపణ ఇచ్చాడు. అయినా కానీ వారు దేవుని యందు సనగడం ప్రారంభించారు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. అంటే అవిధేయతను చూపించారు. అవిధేయతను చూపించారు. అందుకే యెహోషువతో గనక మనం చూస్తే, ఒక కొత్త తరము కానానులోనికి అడుగు పెట్టింది. మరి ఐగుప్తు నుంచి వచ్చినటువంటి జనాంగం అంతా ఏమైంది? ఐగుప్తు నుంచి మరి ఏర్పాటు చేయబడి బయటకు వచ్చినటువంటి జనములన్నీ ఏమైపోయినాయనంటే, ఆ కానానుకు ప్రవేశించేటువంటి ఆ సమయంలోనే వీరు అంతరించిపోయారు. కోరాహు వలన అంతరించిపోయారు. అనేక మంది మరి దేవునికి వ్యతిరేకంగా ఒక ప్రతిమను చేసుకొని పూజించినందుకు చనిపోయారు. ఇంకా అనేకమైన కార్యముల ద్వారా ఎంతోమంది వారు ప్రాణాలను కోల్పోయారు. కానానును చూడలేకపోయారు. ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. దానిని నిదర్శనంగా దేవుడు మనకుంచి ఈ రోజున నీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఈ రోజున ఈ యొక్క దైవ గ్రంథమును పట్టుకుని ఎవరైతే బ్రతుకుతున్నారో, లేదా ఎవరైతే స్వార్థను విని బ్రతుకుతున్నారో, వాళ్ళందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా?
సువార్తను వినని వారిగా గనక ఉంటే గనక నీవు అవిధేయతను చూపుతున్నావు. నీవు అవిధేయతను చూపితే గనక ఇశ్రాయేలులు కానానుకు ఏ విధంగా అయితే ప్రవేశించలేదో నీవు కూడా ఆ విశ్రాంతిలోనికి అనగా ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించం. నిత్య రాజ్యంలోనికి ప్రవేశించం. దేవుని బిడ్డలారా, విశ్రాంతి అనగా మనందరికీ తెలుసు రెస్ట్ తీసుకునే స్థానం అది. రెస్ట్ తీసుకునే ప్లేస్. ఆ ప్లేస్లో మనమందరము కూడా ఈ లోకంలో అనుభవించి చేసిన ప్రతి పనులన్నిటికీ విశ్రాంతి పరలోకంలో ఉంది. అక్కడ మనకి సమాధానమును, సంతోషమును, ఆనందమును, ఒక మహిమ కలిగినటువంటి తేజస్సుతో మనం అక్కడ బ్రతుకుతాము. అయితే విననటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ లోకములో ఏ విధంగా అయితే వేదన, బాధ, కష్టము, నష్టము ప్రతిదీ అనుభవిస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా సువార్తను వినలేదు గనుక రేపటి దినాన అరే ఇక్కడ అయిపోయిన తర్వాత రేపు పొద్దున అక్కడ దర్జాగా బ్రతకొచ్చురా, ఏం కాదులే, జిందగీ మొత్తం కూల్ అని అనుకుంటారు. కానీ బాగా గమనించండి, జిందగీ అప్పుడు అయిపోలేదు. నీ ప్రపంచం అక్కడితో అయిపోలేదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకంటూ ఒక స్థానం ఉంది. ఈ లోకంలో నువ్వు దేవుని యొక్క సువార్తను పక్కన పెడేస్తే, అవిధేయతను చూపితే గనక నీవు ఏ విధంగా అయితే వేదన ఇక్కడ అనుభవించావో రేపటి దినాన్న నీ కోసం ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో కూడా ఇదే వేదన, కానీ ఇంతకంటే ఎక్కువగా నువ్వు అనుభవిస్తూ ఒక ప్రాంతంలో ఉంటావు. కానీ ఎవరైతే స్వార్థను విని దాన్ని గ్రహించి పడిపోకుండా ఎవరైతే బ్రతుకుతారో, విధేయతను చూపి నిలుచుకుంటారో వారు మాత్రము నిత్య రాజ్యమైనటువంటి విశ్రాంతిలో అనగా పరలోకంలో వాళ్ళు సమాధానముగా ఉంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. నిజమే, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కదా, ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే, అందులోకి ప్రవేశించాలని జాగ్రత్త పడుతూ విధేయత చూపుతూ మనం బ్రతకాలని వాక్యము తేటగా తెలియజేస్తుంది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవునికి విధేయత చూపుతూ లేదా దేవునికి లోబడుతూ ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఒకవేళ ఆ యొక్క స్వార్థను మనం విడిచిపెట్టిన, ఆ యొక్క దేవునికి లోబడినటువంటి జీవితం నువ్వు బ్రతికినా కూడా, ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా నీకు ఛాన్స్ ఉంది తిరిగి పరలోకాన్ని పొందుకునే అవకాశం. ఒకవేళ నువ్వు చావు తర్వాత గనక నాకు ఒక లైఫ్ ఉంది, అక్కడ బాగుంటాను అనుకుంటే గనక అది ఏమాత్రము కూడా సమన్యాయం కాదు, అది మూర్ఖత్వం. నువ్వు ఏ విధంగా అయితే ఇక్కడ బ్రతుకుతావో రేపటి దినాన కూడా అక్కడ అలాగే బ్రతుకుతావు. కాబట్టి వాక్యము చెబుతుంది ఏమనగా, మనలో ఎవ్వడును పడిపోకుండా, ఏ ఒక్కరు కూడా పాపములో బ్రతకకుండా, ఏ ఒక్కరు కూడా అవిధేయత చూపించకుండా దేవునికి విధేయత చూపుతూ జారి పడిపోకుండా దేవుని యందు నిలకడగా ఉంటూ ఆయనకి నీకు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని జాగ్రత్తగా బ్రతికిన ప్రతి ఒక్కడికి కూడా దేవుడు సమాధానమైనటువంటి విశ్రాంతి కలిగినటువంటి ఒక రాజ్యమును దేవుడిస్తున్నాడు. గనుక ప్రతి ఒక్కరు కూడా రక్షణను త్రోసివేయక, రక్షణను విడిచిపెట్టక దేవుని యొక్క ఆ సమాధానమును ఇప్పుడును ఎల్లప్పుడూ గట్టిగా పట్టుకొని ఆ యొక్క విశ్రాంతి భవనంలోనికి ప్రవేశించాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీవు రక్షణ పొందుకున్నావు అయినప్పటికీ నీవు రక్షణకు తగినట్టుగా అనగా సువార్తకు తగినట్టుగా నువ్వు జీవిస్తలేదేమో. ఒకవేళ ఆ విధంగా నువ్వు జీవించకపోతే నీవు పడిపోతావు, నీవు అవిధేయతను చూపుతావు, దాని వలన నీకు నష్టం వాటిని నరకానికి వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకొని సువార్తను అంగీకరించి రక్షణ పొందుకొని నువ్వు బ్రతికితే గనక దేవుడు నీకంటూ విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. మీరందరూ కూడా అక్కడ ఉంటారని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. గనక ప్రతి ఒక్కరూ ఆ విశ్రాంతిలోనికి వెళ్ళాలని దేవుడు నిశ్చయిస్తున్నాడు. కొందరుగా ఆ కొందరిలో నీవు కూడా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ
ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.